శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఒకటి గంట సమయం యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. మరి మన వీడియోలో తులారాశి వారికి మంగళవారము ఏప్రిల్ 29వ తారీఖున వ్యాపారము, ఆరోగ్యము, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు మహా అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటుంది. వీరికి డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. జ్యోతిశాస్త్రం ప్రకారము తులారాశి వారు న్యాయానికి సంకేతం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి శుక్రుడు ప్రభావంతో రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్ నైపుణ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం. సమస్యలు లేని వారంటే ఎవరున్నారండి? ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువు గారు గంటలో పరిష్కారం చూపిస్తారు. గురువుగారి పేరు వచ్చి పవన్ నంబుదిరి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణం చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రమైన గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉంటుంది. నిజాయితీ అనేది ఈరోజు ముఖ్య ఉద్దేశము. మీ పని వివరాలపై లేదా మీరు ఇటీవల దూరంగా ఉన్న ఖచ్చితమైన పనులపై దృష్టి పెట్టడానికి ఈరోజు సరైంది. మీరు ఈ నిజమైన దినచర్య పనులను నిరోధించవచ్చు, కానీ మీరు వాటిని ఒకసారి పూర్తి చేయడానికి కూర్చుంటే అవి చాలా త్వరగా పూర్తవుతాయి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల నుండి మంచితనాన్ని ఆశించండి. మీ మంచి ఆరోగ్యానికి సంతోషమే కీలకము. దానికి విరుద్ధంగా కూడా నిజం. మీ ఆరోగ్యానికి, ఆనందానికి మధ్య ఉన్న ఈ సంబంధాన్ని మీరు గుర్తించడం అయితే చాలా అవసరము. కాబట్టి మీరు మీ మనసులో అసంతృప్తిగా ఉంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు వెచ్చించే శక్తి కన్నా వృధా అవుతుంది. మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించుకుంటే మీ అసంతృప్తికి మూలాన్ని కనుగొనడానికి మీరు స్వీయ ఆవిష్కరణ ప్రయాణాన్ని ప్రారంభించాలి. స్నేహితులు, సహోద్యోగులు మరియు మీకు తెలిసిన అన్ని రకాల వ్యక్తులు మీ ప్రేమ జీవితాన్ని కొంత వేగవంతం చేయడానికి మీరు చేయవలసిన పనుల గురించి మీకు అవగాహన కల్పించడానికి ప్రయత్నించవచ్చు. సరసాలాట చిట్కాలు తప్ప మీ డేటింగ్ డేటాబేస్ను సమీకరించడానికి వారు చెప్పేది అనుసరించండి. మీరు ప్రేమ కోసం చూస్తున్నారు కాబట్టి కొంత క్షణిక ఆనందం కోసం మిమ్మల్ని మీరు లాక్ చేసుకోవడం కంటే దానిపై దృష్టి పెట్టడం అయితే మంచిది. ఈరోజు మీరు మీ కెరీర్లో మంచి ప్రారంభాన్ని పొందవచ్చు. ఒక యజమాని నుండి మరొక యజమానికి మారే అవకాశాలు కూడా లభిస్తాయి. తద్వారా మీకు మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. కానీ మోసపూరిత ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరైనా మీ సామర్థ్యము మరియు నిజాయితీని అనవసరంగా ఉపయోగించుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్పాదకత కలిగించేవి చదవడంలో లీనమవ్వండి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం మీకు బాగా ఆసరాగా వస్తుంది. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. ఆఫీసులో మీ పనికి మెచ్చుకోలు దక్కుతుంది. ఉదారత మరియు సహజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువ కానవస్తుంది. మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా ఈరోజు కనిపిస్తుంది. మీ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక ప్రవహించే నదిలో ఒక తుప్పు అంటే అపవిత్రమైన నాణ్యం వేయండి. ఆ పవిత్రమైన నాణ్యం వేయటం వల్ల అంటే తుప్పు, మురికి లాంటివి ఏమీ లేకుండా మంచి నిగనిగలాడే ఒక నాణ్యం కాయన్ని నదిలో వేయటం వల్ల మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 3, సంపద 5, కుటుంబం 4, ప్రేమ సంబంధిత విషయాలు 3, వృత్తి 3, వివాహాల జీవితము 3. మరియు తులారాశి వారికి మంగళవారం ఏప్రిల్ 29వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమందికి మన వీడియోని షేర్ చేయడం వల్ల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.